శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురువే నమః. ఓం శ్రీ మాత్రే నమః. మనము ఎప్పటి వరకు అనేక హస్తరేఖ జ్యోతిష్యం ద్వారా ఈ భవిష్యత్తుకు సంబంధించి వీడియోలు తెలియజేసుకున్నాం. నా వీడియోలు ఆదరిస్తున్న వారందరికీ పేరు పేరున నమస్కరిస్తూ ఈరోజు గతంలో కలత్ర యోగం అంటే భార్య వల్ల లాభం, ధనలాభం, ఇలా ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క రకంగా తెలియజేసింది. అయితే కలత్ర యోగం గురించి మరికొన్ని వీడియోలు తెలియజేస్తాను. కలత్ర యోగం అంటే ఇందులో ప్రియురాలి వల్ల యోగం కూడా ఆలోచిస్తుంటారు. పాఠకులు ఎప్పుడు కూడా భార్య వల్ల యోగమా, ప్రియురాలి వల్ల యోగమా అనేటువంటి గురించి ఆలోచిస్తుంటారు. కాబట్టి ఈరోజు ప్రియురాలి ఉపయోగం గురించి కూడా తెలియజేస్తారు. కొంతమంది ప్రియురాళ్ళు జేబీ ఖాళీ చేస్తారు, కొంతమంది ప్రియురాళ్ళు జేబీలో పెడుతుంటారు. ఆ విధంగా ఈరోజు మనకి శుక్రస్థానము, చంద్రస్థానము నుండి ఒక రేఖ అంటే చూడండి, ఈ పాలమిస్ట్రీలో ఇది ఈ సైడ్ ఉండేటువంటిది అంటే చిటికిన వేల కింద భాగంలో ఉండేటువంటిది చంద్రస్థానం, ఈ మధ్యలోది కుజస్థానం, ఇది శుక్రస్థానం. ఈ శుక్రస్థానం నుండి ఈ చంద్రస్థానం నుండి ఒక రేఖ బయలుదేరి అంటే ఒక పాశరేఖ అనేటువంటిది బయలుదేరి సూర్యస్థానంలో కానీ అంటే ఈ స్థానం సూర్యస్థానం అనేటువంటిది ఇది ఈ అంటే చిటికిడి వేల పక్కన ఉండేది రవిస్థానం లేక సూర్యస్థానం అంటారు. ఈ సూర్యస్థానంలో ముగిసి మంచి కలత్ర రేఖ కానీ ఉంటే భార్య వల్ల ధనయోగము. అదేవిధంగా అంటే ఈ శుక్రస్థానం నుండి ఈ చంద్రస్థానం నుండి కానీ ఎక్కడి నుంచైనా ఒక రేఖ వచ్చి సూర్యస్థానానికి వచ్చేయాలి. అంటే ఈ రవిస్థానానికి ఈ భాగం నుండి కానీ ఈ యొక్క శుక్రస్థానం నుండి కానీ వస్తే భార్య వల్ల యోగం ఉంటుంది. అయితే ఒక పాశరేఖ అంటే కలత్ర రేఖ, ఇక్కడ భార్య రేఖ బాగుండాలి, ఆమె ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా కలత్ర రేఖ అంటే ఈ మూడు ఇక్కడ నుంచి ఈ రెండు భాగాల నుంచి చంద్రస్థానంలో కానీ శుక్రస్థానంలో కానీ నుండి కానీ ఏదో ఒక రేఖ ఏదో ఒక చోట నుండి ఒక రేఖ బయలుదేరి ఈ యొక్క స్థానం అంటే చంద్రస్థానం నుండి ఇట్లా రవిస్థానం లేదా శుక్రస్థానం నుండి కానీ ఒక రేఖ ఏదో ఒక స్థానం అంటే ఇది సపోజ్ ఇక్కడ శుక్రస్థానం ఉండే రవిస్థానం ఒక రేఖ చేరింది, ఈ ఇక్కడ ఉన్నటువంటి వివాహ రేఖ ఉంటుంది. ఇది చెప్పాను కదా, వివాహ రేఖ బుధ అంటే రవి వేలికి ఈ రేఖకి కింది భాగంలో ఈ వివాహ రేఖ బాగుండి శుక్రస్థానం నుండి ఒక రేఖ ఈ రవిస్థానం కానీ చేరితే ధనయోగం అంటే భార్య వల్ల యోగము. ఇక్కడ అంటే శుక్రస్థానం నుండే కాదు, ఈ చంద్రస్థానం ఇక్కడ చూపించాను. చంద్రస్థానం నుండి వచ్చి రవిస్థానం చేరిన ఈ రవిస్థానం అంటే ఇక్కడి నుంచి కూడా ఒక రేఖ వచ్చి ఈ రవిస్థానం చేరిన ఈ రెండు స్థానాల్లో నుంచి ఎక్కడి నుండి ఒక రేఖ వచ్చి చేరిన కలత్ర యోగము, దారి వల్ల ధనయోగము. అదేవిధంగా ఒక పాశరేఖ కలత్ర రేఖలో ఉంటే ఒక పాశరేఖ అనేటువంటిది కలత్ర రేఖ అంటే భార్య రేఖలో కానీ ఒక రేఖ ఉంటే ప్రియురాలి ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి, ఒక పాశరేఖ కలత్ర రేఖలో ఉంటే ప్రియురాలి ఉపయోగం ఉంటుంది. ఇది భార్య రేఖ. ఈ భార్య రేఖ నుండి ఒక రేఖ బయలుదేరి రవిస్థానం చేస్తే లేదు పుణ్య ప్రియురాలు యొక్క ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు కూడా లేదు ఈ వివాహ రేఖను కలిసిన ఇక్కడి నుంచి ఇలా ఇది పాశరేఖ, ఇది బుధస్థానం, ఇది భార్య రేఖ. ఈ భార్య స్థానం నుంచి ఒక రేఖ వచ్చి సూర్యస్థానం చేరితే ఇది సూర్యస్థానం. మన ప్రియురాల వల్ల యోగం ఉంటుంది. అంటే ఒక పాశరేఖ వివాహ రేఖలో ఉన్న వివాహ రేఖను ఇలా వచ్చి ఇలా కలిసిన ఖచ్చితంగా ప్రియురాల వల్ల ధనయోగం ఉంటుంది. అదేవిధంగా బాగా అమరి ఉన్న ధనరేఖలతో చంద్రరేఖ ముక్కోణంలో కలిపితే పెళ్లి మూలకంగా ధనం వస్తుంది, భార్యకు దాసుడై ఉంటాడు. ఒక చంద్రస్థానం రేఖ నుండి ఇది చంద్రస్థానం, ఈ చంద్రస్థానం అంటే చూడండి ఈ చంద్రస్థానం ఇలా ఉంటుంది. ఇది రవిరేఖ, ఇది బుధువేలు, ఇది ధనరేఖ, ఇది శనిస్థానం,
ఈ శని స్థానంలో ఉన్నటువంటి ధనరేఖను ఈ చంద్రస్థానం నుండి వచ్చినటువంటి రేఖ ముక్కోణంలో కలిస్తే, ఎప్పుడైతే ముక్కోణంలో కలిస్తే, అంటే ఇందాక నేను చెప్పాను రవిరేఖ శుక్రస్థానం నుంచి వచ్చిన రేఖలని, ఇలా త్రిభుజం, ఈ త్రిభుజంలో వచ్చి ఇలా కలిస్తే మీకు ఖచ్చితంగా భార్య వల్ల వివాహం అయిన తర్వాత ధనం వస్తుంది. అంటే చంద్రస్థానం నుండి ఒక రేఖ ధనరేఖ దగ్గరకు వచ్చేసి ముక్కోణాకారంలో కానీ కలిస్తే ఖచ్చితంగా వివాహం మూలకంగా ధనం వస్తుంది. అయితే భార్యకు దాసుడై ఉంటాడు భర్త. వివాహం మూలకంగా ధనం వస్తుంది, కానీ భార్యకు దాసుడయ్యే ఉండేవాడికి చంద్రస్థానం నుండి వచ్చిన రేఖ ఈ విధంగా శనిస్థానం ధనస్థానంలో ముక్కోణంలో కలిసిపోతుంది. ఈ ముక్కోణంలో రేఖ అంటే ఈ విధంగా ముక్కోణంలో కలిసిపోయే వాళ్ళకి ఖచ్చితంగా ఇలా ఖచ్చితంగా ఈ విధంగా ఉంటుంది. కాబట్టి వివాహం మూలకంగా ఎవరికైనా ధనం వస్తుందంటే ఈ విధంగా చంద్రస్థానం నుండి ధనరేఖకి త్రిభుజాకారంలో కానీ కలిస్తే ఖచ్చితంగా వివాహం మూలకంగా ధనం వస్తుంది, భార్యకు దాచుడి ఉంటాడు. తర్వాత నెక్స్ట్ ధనయోగం. ధనయోగం ఒక్కొక్కసారి పూర్వీకులు కానీ బంధువులు కానీ చనిపోయిన వాళ్ళ ఆస్తి సంక్రమిస్తుంది. అలాంటి ఆస్తి సంక్రమించే వాళ్ళకి రేఖలు ఏ విధంగా ఉంటాయో మనం చూద్దాం. రెండు నక్షత్రాల నుండి ఒక రేఖ బయలుదేరి బాగా ఉన్న ధనరేఖతో కానీ కలిస్తే, మంచి సూర్యరేఖ ఉన్న ఇద్దరు బంధువులు దగ్గర వారు గతించిన కారణంగా ఆస్తి సంక్రమిస్తుంది. రెండు నక్షత్రాల నుండి ఒక పాశరేఖ, ఇప్పుడు ఇదే చంద్రస్థానం, లేకపోతే చంద్రస్థానం నుండి అంటే రెండు నక్షత్రాలు, ఇక్కడ ఒక నక్షత్రం, ఇక్కడ ఒక నక్షత్రం, ఇక్కడ ఒక నక్షత్రం, ఇక్కడ ఒక నక్షత్రం, అంటే 5-6 గుర్తులు ఈ విధంగా నక్షత్రం గుర్తులు ఉండాలి. అంటే ఒక రకంగా చెప్తానంటే ఇట్లా ఇలా నక్షత్రం ఉండాలి, ఈ విధంగా ఒక నక్షత్రం ఉండాలి. ఈ నక్షత్రాలు గుండా ఒక రేఖ బయలుదేరి ఇలా బయలుదేరుతుంది. ఎప్పుడైతే రెండు నక్షత్రాల కింద ఒక రేఖ బయలుదేరి ధనరేఖను కానీ కలిస్తే, ఇది ధనరేఖ పోతుంది, ఈ ధనరేఖను కలిస్తే ఏమవుతుంది? ఇద్దరు దగ్గర వారు గతించిన కారణంగా వారి ఆస్తి మీకు సంక్రమిస్తుంది. దానికి ముందు చంద్రుడు దరిద్రుడుగా ఉంటాడు, దానికి ముందు ఆ వ్యక్తి దరిద్రుడిగా చంద్రకళ లేనివాడిగా ఉంటాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి అనుకోకుండా ఆస్తిపరుడు అయ్యాడు అంటే అతనికి సంబంధించినటువంటి బంధువులు, దగ్గర బంధువులు ఇద్దరి ఆస్తి కలిసి వస్తుంది. ఇద్దరి ఆస్తి కలిసి వచ్చిన వ్యక్తికి రెండు నక్షత్రాల గుండా ఒక రేఖ బయలుదేరి ఆ రేఖ ధనరేఖను కలిస్తే, ఇది శనిస్థానం పోయేది ధనరేఖ. ఈ ధనరేఖను ఈ విధంగా కలిస్తే, ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే చూడండి, ఇది ధనరేఖ, ఇది ధనరేఖ. ఈ ధనరేఖ చూడండి, ఈ ధనరేఖకి ఇంకొక రేఖ రెండు నక్షత్రాల గుండా ఇట్లా రెండు నక్షత్రాల నుండి ఇలా బయలుదేరిన రేఖ ఈ శనిస్థానం. ఎక్కడి నుంచి? ఈ చంద్రస్థానం నుండి అయినా రావచ్చు, మధ్యలో కింద నుంచి అయినా రావచ్చు, మధ్యలో నుంచి అయినా రావచ్చు. ఈ యొక్క ధనరేఖను కానీ కలిస్తే ఖచ్చితంగా మీ బంధువులు కానీ, దగ్గర వారు కానీ, వారసులు కానీ ఇద్దరు గతించిన కారణంగా వారి ఆస్తి మీకు సంక్రమిస్తుంది. అప్పుడు దాకా మీకు దరిద్రుడి జీవనం గడుపుతారు. కాబట్టి ఇద్దరు గతించిన కారణంగా ఆస్తి రావాలంటే ఈ విధంగా రెండు నక్షత్రాల కింద ఒక రేఖ బయలుదేరి ఈ ధనరేఖను కానీ కలిస్తే ఖచ్చితంగా వారి ఆస్తి సంక్రమిస్తుంది. అంతకుముందు మీరు ఏమీ లేని దరిద్రుడిగా ఉండి ఉంటారు. రెండోది నక్షత్ర గుర్తు ద్వారా నెక్స్ట్ యొక్క యోగం. నక్షత్ర గుర్తు ద్వారా ఒక పాశరేఖ వచ్చి బాగా ఉన్న సూర్యరేఖను చతుష్కోణంలో కానీ కలిస్తే స్నేహితుడు, బంధువులు మరణం ఆధారంగా ఆస్తి సంక్రమిస్తుంది. స్నేహితులు కానీ, బంధువులు కానీ చనిపోతే వారి ఆస్తి మీకు రావాలంటే చాలామంది కోరుకుంటారు, వారి ఆస్తి రాలేదు, వీరి ఆస్తి రాలేదు అనుకుంటూ ఉంటారు కదా. అలాంటి వారికి వచ్చిన ఆస్తి ఏ విధంగా రేఖలు ఉంటాయంటే, ఒక నక్షత్రం గుర్తు ఇలా ఉంటుంది. ఈ నక్షత్రం గుర్తు ద్వారా, ఇది చంద్రస్థానం అనుకో, ఇక్కడ ఉంటుంది, ఎక్కడైనా కావచ్చు, ఇలా ఎక్కడి నుంచి ఒక నక్షత్రం ద్వారా ఒక రేఖ బయలుదేరి
ఇది రవి, ఇది ధనరేఖ, ఇది రవి, ఇది రవిరేఖ, ఇది శనిస్థానము, ఇది ధనరేఖ, ఇది రవిరేఖ, ఇది రవిరేఖ. ఈ రవిరేఖ అంటే ఇక్కడి నుంచి వచ్చిన రేఖ కలిస్తే లైట్గా కలవచ్చు. ఏ విధమైన ఒక నక్షత్రం గుండా వచ్చి ఒక రేఖ రవిస్థానాన్ని కానీ కలిస్తే మీ స్నేహితుడు కానీ, మీ ఆప్తమిత్రుడు కానీ, మీ బంధువు కానీ గతించిన కారణంగా మీకు ఆస్తి కలిసి వస్తుంది. అంటే ఒక నక్షత్రం గుండా కానీ ఒక రేఖ వచ్చి సూర్యరేఖను కలిస్తే మీ స్నేహితుడు కానీ, మీ బంధువు కానీ గతిస్తే ఆ ఆస్తి మీకు సంక్రమిస్తుంది. 2 నక్షత్రాల గుండా ఒక రేఖ వచ్చి ధనరేఖను కలిస్తే ఇద్దరు బంధువులు గతించిన కారణంగా మీకు ఆస్తి సంక్రమిస్తుంది. అప్పటి వరకు ధనరేఖను కలిసినప్పుడు మీకు దరిద్రుగా ఉంటాడు. రవిరేఖను కలిసినప్పుడు మాత్రం మీరు కొద్దిగా ఉన్న ఒక ఉచ్చ స్థితిలోనే ఉంటారు. అంటే పేదవాడు మాత్రమే కాదు, ధనవంతుడు, వీరికి మంచి యోగ పురుషుడు అనే పేరు మాత్రమైనా ఉంటుంది. కాబట్టి మీరు ఈ యొక్క ధనయోగ రేఖలను చూసి ఈ యొక్క భవిష్యత్తును తెలుసుకోండి. నా రేఖలు కానీ నచ్చితే, నా జ్యోతిష్యం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.